కాశీలో ఒక్కొక్క చోట శివుడే ఉండేది. శివుడు వచ్చి తిరుగుతూనే ఉంటారు. అది కాశీ నగరి ఆయన నగరం, అది ఆయన ఇల్లు, అది ఆయన స్థలం. అది అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ముసలివాడు వృద్ధుడు కూర్చొని కొంచెం అన్నం దొరికింది. భిక్షాపన చేసినాక ఆ అన్నం ఏదో తీసుకొని కూర్చొని ఒక శుద్ధం లేని స్థలంలో కూర్చొని తినడానికి కూర్చున్నాడు. అప్పుడు ఒకరు వచ్చారు. అయ్యా, నాకు కొంచెం ఇయ్యవా అని అడిగిండు. ఆయన ఏమీ మాట్లాడలేదు. సరే రా అప్పా కూర్చో, నేను ఇస్తాను అని చెప్పి కూర్చోబెట్టి దాంట్లో ఆయనకి సగం ఇచ్చిండు. తింటుండగా ఆయన మాట ఎత్తిండు. ఏమప్పా నువ్వు ఎవరు, ఎట్లా అని అడిగిపోతావు కదా అని వృద్ధుడు చెప్పేసిండు. ఈ బీదవాడి దగ్గర ఈ ఎంగిలన్నం తీసుకొని తినడానికి ఎవ్వరూ రారు. ఆ పరమాత్మ, ఆ మహాదేవుడు ఆయనే వచ్చేది. ఆయనకి భేదాలు, గొప్పోళ్ళు, పేదోళ్ళు, బిచ్చకాళ్ళు అది లేనే లేదు, డిఫరెన్స్ లేదు. ఆయన చూపులో అందరూ సమానులే. అది నువ్వు వచ్చి అడిగినప్పుడే నాకు తెలిసిపోయింది స్వామి, నువ్వు పరమాత్మ, నువ్వే వచ్చి ఉంటావని. నాకు ఇంతకంటే భాగ్యం ఏం కావాలా? ఈ క్షణమే నా ప్రాణం పోతే కూడా నేను సంతోషిస్తాను. నాకు దొరికిన భాగ్యం చాలా. ఇన్ని రోజులు నాకు ఈ మురికి జీవితం నుంచి కష్టపడినా కూడా ఆ దేవుణ్ణి చూసిన సంతోషంలోనే నాకు నా జన్మ ధన్యమైపోయింది స్వామి అని అంత సంతోషపడిపోయినాడు ఆ వృద్ధుడు. అప్పుడు ఆ వృద్ధుని భక్తిని చూసి స్వామి అంత మురిసిపోయి కౌగిలించుకున్నాడు. దేవుడు వచ్చి పేద గొప్ప డిఫరెంట్ చూడరు. ఆయన చూసేది మన నిజాయితీని, మనం ఉండే తీరిని, మనలో ఉండే భక్తిని, మనలో ఉండే మానవత్వాన్ని చూస్తారే తప్ప స్వామి ఏమీ చూడరు. ఇదే మనలో చూసి మన దగ్గర వస్తారు. మనం ఇట్లా ఉంటే వస్తారు, అట్లా ఉంటే వస్తారు, ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని ధర్మాలు చేస్తే ఊరికే అదంతా ఒక 5 పైసలు ఉన్నా దాంట్లో నువ్వు ఇచ్చి సంతోషపడితే అదే చాలు. లేనోళ్ళకి దేవుడు దాంట్లోనే సంతోషిస్తాడు. భిక్షువుని స్వామి పరీక్షించాడు. ఆ పరీక్షలో ఆ భిక్షు జయించాడు కదా, దేవుణ్ణే జయించాడు కదా. న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉండి మన పనులు మనం చేసుకుంటే ఆ దేవుడి అనుగ్రహం ఎక్కడ పోదు, మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనతోనే ఉంటారు ఆయన.